ఒక పెద్ద ఇంట్లో 100,000 కోట్లు పెట్టి చేసిన ఇంట్లో ఒక అమ్మ అన్నము పప్పు నెయ్యి ఆవకాయ కలిపి పెడితే ఆ ముద్ద పెడితే ఆ ఇల్లు ఇల్లు లాగా ఉంటుంది, లేకపోతే అది హోటల్ ఫీలింగ్ వస్తుంది. నంది గారు హాయ్. హాయ్. ఫైనలీ ఫస్ట్ టైం ఆన్ రికార్డ్. ఐ నో, బట్ ఫస్ట్ టైం కలుస్తున్నట్టు లేదు మీరు. లేదు, ఎందుకంటే మనం టెక్స్ట్ చేసుకుంటాం. లైక్ మీటింగ్ దట్ ఆన్లైన్ ఫ్రెండ్ చాలా రోజుల నుంచి ఆన్లైన్ లో ఒకరితో మాట్లాడి వాటి ఫైనలీ కలిసినప్పుడు ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. కరెక్ట్, అదే ఫీలింగ్. సో మా ఇంటి బంగారం రాబోతుంది ఇంకో 10 days లో. అండ్ ఈ ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ లో ఏంటంటే జనరల్లీ లైక్ డైరెక్టర్ కి ది వర్స్ట్ టైం ఏదైతే ఉంటుందో ఆ రోజు వెతికి పెడతారన్నమాట. థ్యాంక్ యూ ఫర్ అప్రిషియేటింగ్. ఏ రోజు అయితే డైరెక్టర్ ఇస్ కంప్లీట్లీ ఒక మైండ్ ఎఫ్ లో ఉన్నప్పుడు, లైక్ చాలా గోలగోలగా ఉన్నప్పుడు, కమ్ లెట్స్ డూ 8 interviews today. తప్పదు అంటే నేను ఫిక్స్ అయింది ఏంటంటే ఇంకా లాస్ట్ 10 days అలాగే ఉంటాయి అండ్ ఇంటర్వ్యూస్ అప్పుడే పడతాయి. సో మెంటలీ ఫిక్స్డ్. సో నేను చేసే ఈ ప్రీ రిలీజ్ ఇంటర్వ్యూస్ అన్ని కూడా డైరెక్టర్ ఇస్ ఆల్వేస్ ఇన్ అ వెరీ కదా, బాడీ ప్రెజెంట్ మైండ్ అబ్సెంట్ ఉంటుంది, మధ్య మధ్యలో ఫోన్లు వస్తుంటాయి, ఫోన్ ముందు ఒక గొడవ, ఇంటర్వ్యూ మధ్య ఒక టెన్షన్. బట్ విల్ ట్రై టు కొంచెం రిలాక్స్ అయ్యి కొంచెం. నో ఐఎమ్ అంటే ముందు ఐ మేడ్ మై అసలు ఇది ఇలా అవుతుంది అని ఫిక్స్ అయిపోతే ఇంకా ఆ తర్వాత ఏమని చేసుకోవచ్చు. సో ఐ వాంట్ టు ఆస్క్ యూ, ఫస్ట్ సినిమా తీసేటప్పుడు ఓకే ఆ కసి, ఆ ఎనర్జీ, ఆ ఇన్స్పిరేషన్ అంతా భయంకరంగా ఉంటుంది కదా. 10-15 years డౌన్ ద లైన్ సక్సెస్ ఫెయిల్యూర్స్ అన్నీ ఎక్స్పీరియన్స్ చేశాక, వాట్ ఇన్స్పైర్స్ యూ నౌ? భయం, ఫియర్ ఓన్లీ, బికాస్ ఇట్స్ సో మచ్ వర్క్ అండ్ సో మెనీ పీపుల్స్ వర్క్ కదా. 8-9 నెలలు మీరు ఒక లెక్క వేసుకొని ఒకటి అన్ని అనుకొని అందరూ ఒక డైరెక్షన్లోకి వెళ్తున్నారు, మీరు ఆ డైరెక్షన్ పాయింట్ చేస్తున్నారు. ఈజ్ దిస్ వర్త్ ఇట్ అనేది ఒకటి ఉంటుంది కదా. దట్ ఈస్ వాట్ పుషెస్ యూ అండ్ ఇట్స్ లైక్ రైటింగ్ అన్ ఎగ్జామ్. అంతే, నువ్వు ఫస్ట్ ఎగ్జామ్ రాయి, 100వ ఎగ్జామ్ రాసినప్పుడు అలాగే ఉంటుంది. సో ఇట్స్ జస్ట్ ఇట్ ఈస్ దట్ థింగ్ దట్ కీప్స్ యూ గోయింగ్. బట్ వాట్ ఇన్స్పైర్స్ యూ అంటే ఐ లవ్ మై జాబ్. అంటే నేను చాలాసార్లు నేను క్వశ్చన్ చేసుకున్నాను, ఇంత టెన్షన్ పడే జాబ్ మనకు అవసరమా, ఇంకేదైనా చేసుకోవచ్చా అని అనుకుంటా ఉండండి. ఆ మధ్య ఫేజ్లో అలా ఉంటుంది, స్ట్రెస్ ఉన్నప్పుడు మనకి ఇది అవసరమా అని ఉంటుంది. బట్ వెన్ ఐ గో టు అ సెట్ అండ్ ఐఎమ్ షూటింగ్, ఐఎమ్ లాస్ట్. నేను అక్కడే ఉంటాను, వేరే దాంట్లో ఉంటాను. ఒక లైన్ క్రాక్ చేసినప్పుడు, ఒక ఐడియా క్రాక్ చేసినప్పుడు వచ్చే హై, ఆర్ మనం మిక్సింగ్ థియేటర్లో మనం అనుకున్న ఐడియా అక్కడ డెలివర్ అయినప్పుడు, మనం చెప్పిన లైను, మనం థింక్ చేసిన లైన్కి రియాక్షన్ వచ్చినప్పుడు ఆ వచ్చే హై, ఆ కిక్ వేరబ్బా. ఇది ఎగ్జిక్యూషన్ పరంగా, వర్క్ పరంగా, క్రియేటివ్గా. That's what creatively I'm trying to tell you. One idea that you crack. ఇది చాలా రోజుల నుంచి ఒకటి ప్రాబ్లం మిమ్మల్ని బాదర్ చేస్తూ ఉంటుంది కదా, దానికి ఒక సొల్యూషన్ దొరికినప్పుడు you feel amazing. This is creative satisfaction only. Okay. This is creative satisfaction. What else is it kada? ఇది నాకు అప్పుడు దానికి డబ్బులు ఏం రాలేదు కదా. I didn't earn money. Exactly. And nobody has said, can I? Yeah, please. Nobody has come and said fantastic అని ఏం చెప్పలా. ఇది నాకంతట నాకు వచ్చిన సాటిస్ఫాక్షన్ అని చెప్తున్నా నేను. ఒక మనం అనుకున్నప్పుడు, ఒక షార్ట్ భలే వచ్చినప్పుడు, ఒక ఆర్టిస్ట్ భలే ల్యాండ్ అయినప్పుడు, అవి మనకి మన చిన్న మురిసిపోయే మూమెంట్సే. అండ్ చాలా మంది డైరెక్టర్స్ దాంట్లో చిన్నవి ఉంటాయి, ఎవరో నోటీస్ చేసినప్పుడు మీకు నచ్చిందా అని ఉంటుంది. దోస్ ఆర్ దోస్ లిటిల్ థింగ్స్. సో డైరెక్టర్స్ ఆర్ బేసిక్లీ చిల్డ్రన్ అంతే. ఇది మీరు పర్మిట్ రూమ్ లో ఒక మాట అంటారు, ఐ అబ్సల్యూట్లీ లవ్ యువర్ ఎపిసోడ్ పర్మిట్ రూమ్, ద వన్ దట్ యు డిడ్ విత్ హృదయ్ అండ్ సంతోష్. నాకు చాలా ఇష్టమైన ఎపిసోడ్ అది. దాంట్లో ఒక మాట అంటారు ఏంటంటే, ఆర్ట్ అనేది ఏంటంటే ఒక పర్సన్ యొక్క ఒపీనియన్ అంతే, ఆర్ ఆ టేక్ ఆన్ సంథింగ్ అంతే. అది ఇంకా అంత సింపుల్ స్టేట్ లో ఉండగలుగుతుందా? ఫర్ మీ ఇట్ ఇస్ అండ్ అంటే ఇంప్రెషన్ ఆఫ్ ఆర్ట్ చెప్తాను నేను. 7G బృందావన్ కాలనీలో ఆ సీక్వెన్స్ ఉంటుంది కదా, చనిపోయినప్పుడు ఆ మ్యాట్ తీసి పట్టుకుని పరిగెట్టేది, అది ఉంది కదా. నేను ఈ రోజుకి కూడా ఎప్పుడైనా ఎవరైనా చనిపోయినప్పుడు అక్కడ వెళ్ళినప్పుడు అది నా మైండ్లోకి వస్తుంది. అంత ఇంప్రెషన్ వదిలేసింది నా మీద. యునో దట్ ఈస్ వాట్ ఆర్ట్ డస్ టు యూ. ఇట్ స్టర్స్ యూ అండ్ ఇట్ స్టేస్ విత్ యూ. ఒక ప్రింట్ వదులుతుంది మీ సోల్ మీద. అండ్ మీరు ఒంటరిగా ఉన్నప్పుడు అలా మళ్ళీ వచ్చేస్తుంది ఆ థాట్ ఎక్కడో. సో ఇట్స్ జస్ట్ మై సంబడీస్ థాట్, సంబడీస్ ఐడియా. అలా మిమ్మల్ని వదిలేసినప్పుడు మనం సాంగ్స్ వింటాము, ఎందుకు ఏడ్ చేస్తాం కొన్ని సాంగ్స్ వినగానే?
ఎందుకు కదిలిస్తుంది మనల్ని కవిత్వం, అంతే. దట్ ఈస్ ద హ్యూమన్ కనెక్షన్, విచ్ ఇస్ వై ఐ బిలీవ్ నెవర్ కెన్ AI or anything do something like that can touch you so much. It is the human connection, one connection to another. Yeah. నేను ఈరోజు మా ఫ్రెండ్స్ని అడుగుతుండే అనమాట గ్రూప్లో, మిమ్మల్ని లాస్ట్ మీరు కనెక్ట్ అయిన తెలుగు సినిమా ఏంటి, లేకపోతే ఒక సినిమా బాగా కనెక్ట్ అయిన సినిమా ఏంట్రా, కనెక్ట్ అంటే ఎమోషనల్ కనెక్షన్ ఆరా రిలేట్ అవ్వడమా అని అన్నారు. సో ఏదో ఒకటి అంటే సినిమా చూసాము, నచ్చింది, ఎంజాయ్ చేసాము, వచ్చేసాము, మర్చిపోయాము అలా కాకుండా, ఎందుకంటే నేను నిన్న రాత్రి ఐ హ్యాడ్ ద ప్రివిలేజ్ టు వాచ్ ఇమ్తియాజ్ అలీస్ మే వాపస్. I'm waiting to watch it and people have been raving about it. నిన్న స్క్రీనింగ్ ఉండింది హైదరాబాద్లో. అది చూసినప్పుడు దాంట్లో కొన్ని సీన్స్ అనమాట, దాంట్లో లైక్ లిటరలీ ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ మై గ్రాండ్ మదర్ పాస్డ్ అవే. సో ఆ లాస్ట్ 2 to 3 days ఏదైతే జరిగిందో అది నా కళ్ళ ముందు కనిపిస్తుంది ఆ సినిమా చూస్తున్నప్పుడు. I can believe it. నేను about 1 year back అమృత్సర్ వెళ్ళాను. It was my second trip. కానీ ఈసారి నేను పార్టిషన్ మ్యూజియంకి వెళ్ళాను. అండ్ నేను ఊరికే అలా మామూలుగా మ్యూజియం అయితే గంట సేపు అలా రౌండ్ వేసుకొని వచ్చేస్తాం కదా. I spent 5 hours in it. ఎందుకంటే అందులో వాళ్ళు అప్పుడు పార్టిషన్ అప్పుడు ఉన్న టెంట్లు గిని ఉన్నాయి. సో మీరు వెళ్ళి అందులో కూర్చోవచ్చు. అంటే అలాంటి టెంట్లు నెలల తరబడి ఎట్లా ఉన్నారని మీరు తెలుసుకోవచ్చు. అండ్ రికార్డింగ్స్ ఉన్నాయి, హెడ్ ఫోన్స్ ఇస్తారు, వాళ్ళు కథలు చెప్తూ ఉంటారు. అంటే ఇమాజిన్ హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ అండ్ నౌ కట్ ఆఫ్. హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ ఆర్ 2 different countries అనుకోండి. సో అటున్న వాళ్ళు అటే ఉండాలి, ఇటున్న వాళ్ళు ఇటు. ఇమాజిన్ దట్ హ్యాపెనింగ్. అంటే మనం సౌత్లో మనం వాళ్ళ పెయిన్ కూడా ఇమాజిన్ చేసుకోలేము. ఆ 5 hours ఏదైతే ఉన్నానో అది నన్ను వదలలేదు అసలు 2 days వరకు. అంటే ఇంత ఎక్స్పీరియన్స్, ఇంత పెయిన్ అనుభవించారా ఒక జనరేషన్ ఆఫ్ పీపుల్ అండ్ ఇప్పటి వరకు అది ట్రావెల్ అవుతూ ఉందా. అంటే నేను ఇన్నిసార్లు పార్టిషన్ మీద కథలు విన్నా, సినిమాలు చూసినా, దాట్ రియలీ షుక్ మీ. సో యునో దట్స్ వాట్ సినిమా క్యాన్ డూ. అండ్ వెన్ ఇమ్తియాజ్ అలీ గారి ట్రైలర్ చూసినప్పుడు ఆయన ఇంటర్వ్యూ చూశాను అండ్ ఒక చాలా బ్యూటిఫుల్ మాట అన్నారు. అంటే అందరికీ ఒక పెయిన్ఫుల్ ఇంప్రెషన్ ఉంటుంది పార్టిషన్, కానీ చాలామంది చనిపోయే ముందు మీరు గుర్తుపెట్టుకుంటే మీకు చాలా ఒక ఇష్టమైన మీ చిన్నప్పటిది ఒక ఇన్సిడెంట్ ఉంటుంది. అండ్ దట్ ఈస్ ద ప్యూరెస్ట్ అండ్ స్వీటెస్ట్ థింగ్ అబౌట్ యువర్ లైఫ్ అనేది ఉంటుంది. సో అక్కడి నుంచి వచ్చిన థాట్ అండి. నేను చాలా మందిని వెళ్ళి కలిశాను, వాళ్ళ పార్టిషన్ స్టోరీస్ చెప్పాను, వాళ్ళ సోల్ నుంచి పట్టుకొచ్చిన కథనే ఇది అని చెప్పారు ఆయన చెప్పినప్పుడు. అండ్ ఎవ్రీథింగ్ జస్ట్ ఫెల్ట్ కరెక్ట్. లైక్ ఐ ఫెల్ట్ దిస్ సినిమా ఇస్ గోయింగ్ టు బి అబ్సల్యూట్లీ సోల్ సినిమా. సో మీరు కరెక్ట్ గా అదే చెప్పారు. సో ఇప్పుడు నేను వెళ్ళి చూడాలి, ఇప్పుడు టైం తీసుకోవాలి. అంటే నేను ఎలా అంటున్నానంటే, ఒక ఫిల్మ్ మేకర్ ఇదే నాకేమనిపించిందంటే, అంటే నేను మేవాప సాంగ్ గురించి మాట్లాడాలి, ఒక స్పెసిమెన్ లాగా దాన్ని తీసుకుని మాట్లాడితే, అదే కథని ఇంకా పీపుల్ ప్లీజింగ్గా, ఇంకా క్రౌడ్ ప్లీజింగ్గా, నేను 100 కోట్లు కొట్టాలి అనేటట్టు తీయడానికి అంత స్కోప్ ఉంది ఆ కథలో. ఓకే, బట్ వాట్ ఐ ఫెల్ట్ ఈస్ he was true to the story. It will dilute the soul కదా స్టోరీ. సో స్టోరీకి న్యాయంగా ఉండడం అనేది అది యాక్చువల్లీ అదొక ప్రివిలేజ్ కదా, ఒక ఫిల్మ్ మేకర్ ఎర్న్ చేసుకోగలిగిన ఒక. డూ యూ థింక్ యూ హ్యావ్ ఎర్న్డ్ దట్ by now 15 years? I hope 6 films. I hope I have because I try to stay true to my story and audience. ఇప్పటికీ నేను ఇప్పుడు నా 6th సినిమా చేస్తూ 15 years తర్వాత ఇక్కడ కూర్చున్నానంటే I think I have earned it. లేకపోతే నాకు ఈ ప్లేస్ ఉండదు, అంతే కదా, ఎప్పుడో ప్యాకప్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోవాలి. సో ఇక్కడ ఉన్నానంటే ఎక్కడో ఆ ఆనెస్టీని ఆడియన్స్ అప్రిషియేట్ చేస్తున్నందుకు ఇక్కడ ఉన్నాను. ఇది మరి 100 crore ఫిల్మ్ అయిందా, 200 crore ఫిల్మ్ అయిందా, మీరు ఆ ఆడియన్స్కి కనెక్ట్ అవ్వాలంటే అవ్వలేదేమో. అండ్ మేబీ దట్స్ నాట్ మై ఎజెండా ఆల్సో. ఏ కథకి ఎంతవరకు చెప్పాలి అనేది నా ప్రయత్నం. ఇప్పుడు సప్తసాగర దాచేలో సినిమా ఉంది, నేను ఈజీగా ఏడవను పెద్దగా సినిమాలు, కానీ ఐ వాజ్ ఇన్ టియర్స్ ఇన్ దట్ ఫిల్మ్. అండ్ బయటికి వచ్చిన వెంటనే నేను మా ఫ్రెండ్కి నేను ఇప్పుడు హేమంత్తో మాట్లాడాలని చెప్పాను, ఇప్పుడు అట్ దట్ మూమెంట్. ఎందుకంటే నా ఫీలింగ్ ఏంటనే నేను షేర్ చేయాలని చెప్పి పట్టుకొని within half an hour ఆల్మోస్ట్ ఒక గంట సేపు మాట్లాడాను. అండ్ యూ saw that I did an interview. మీరు రాహుల్ రవీంద్రన్ కలిసి చేశారు. It was absolute, like from one cinema lover to the creator conversation it was. And ఆ సినిమా నిజంగా ఇట్ షుక్ మీ. ఇప్పటికీ నాకు సప్తసాగర్ దాచేలో అని నేను ఆలోచిస్తుంటేనే నాకు ఫ్రేమ్స్ తిరుగుతున్నాయి నా బుర్రలో. ఆ క్యారెక్టర్ పెయిన్ తెలుస్తుంది. అంటే ఒక చిన్న థాట్ వల్ల, చిన్న ఇన్సిడెంట్ వల్ల
ఎట్లా ఒక మనిషి జీవితం మొత్తం మారిపోవచ్చు. సో ఎంత ఇంటిగ్రిటీ ఉంది ఆ స్టోరీ నరేషన్లో, టెల్లింగ్లో. దట్ ఫిల్మ్ అకార్డింగ్ టు మీ, ఐ వాంట్ దట్ ఫిల్మ్ టు మేక్ 1,000 crores. Why didn't it make 1,000 crores? There are too many answers for that. ప్రతి ఒక్కరిది ఒక అనాలిసిస్ ఉంటుంది. బట్ ప్రతి సినిమాకి స్పేస్ ఉంది. అండ్ అలాంటి సినిమాలు మనం చెప్పగలిగే స్పేస్ ఇస్తేనే యాజ్ సినిమా దట్ సోల్ ఆఫ్ సినిమా విల్ సర్వైవ్. మీరు ఎంతనైనా డ్రెస్సింగ్ చేయండి పైన, ఒక పెద్ద ఇంట్లో 100,000 కోట్లు పెట్టి చేసిన ఇంట్లో ఒక అమ్మ అన్నము పప్పు నెయ్యి ఆవకాయ కలిపి పెడితే, ఆ ముద్ద పెడితే ఆ ఇల్లు లాగా ఉంటుంది, లేకపోతే అది హోటల్ ఫీలింగ్ వస్తుంది అంతే. సో దీస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఆర్ ద సోల్ ఆఫ్ తెలుగు సినిమా. అదర్ ఫిల్మ్స్ ఆర్ ఆల్ లైక్ అదర్ బ్రదర్స్ హు ఆర్ ఎర్నింగ్ మనీ అండ్ ఫీడింగ్ ద ఇండస్ట్రీ. కానీ సోల్ ఆఫ్ సినిమాని, సోల్ ఆఫ్ హ్యుమానిటీని, సోల్ ఆఫ్ ఎమోషన్స్ని మనం కాపాడుకోవాలి. ఎందుకంటే అది ఉన్నంతసేపే మనం ఉన్నాం అంతే. బ్యూటిఫుల్గా చెప్పారు. నేను నమ్మేది ఏంటంటే 1,000 కోట్ల కాన్సెప్ట్ వస్తే, నన్ను ఏదైతే సినిమా హిట్ చేసి, నన్ను ఏదైతే సినిమా ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళి ఒక 2-3 days ఒక బ్యూటిఫుల్ ఫీలింగ్ ఇస్తుందో అదే నాకు 1,000 కోట్ల సినిమా. అది బాక్స్ ఆఫీస్లో ఎంత చేసింది అది నాకు సంబంధమే లేదు. డ్యూన్లో కూడా సోల్ వెతుకుతాను నేను, ఎమోషన్ ఏంటి అనేది కదా. ఇప్పుడు ఎంత గొప్ప సినిమానే చెప్పండి, మీరు మార్వెల్ సినిమాలో కూడా చెప్పండి, వీ వాంట్ టు నో కదా హీరో ఫ్రేలిటీ ఏంటి, ఆ సూపర్ హీరో వీక్ పాయింట్ ఏంటి. వీక్నెస్ ఎందుకు కావాలి మనకు? లేకపోతే హీరో స్టార్ట్ నుంచి ఎండ్ వరకు సూపర్ స్ట్రాంగ్ గా ఉండొచ్చు కదా. ఎందుకు హ్యూమనైజింగ్ అంతే. ఆర్ వల్నరబిలిటీస్ హ్యూమనైజర్స్. ఇందాక సప్తసాగరదాచేలో అన్నారు కదా, ఇటువంటి మూమెంట్స్ అంటే నాకు అంటే లైఫ్ని రిఫ్లెక్ట్ చేసేస్తాయి అన్నమాట. అదే ఆమె తను ప్రతిసారి బస్సులో వెళ్ళేటప్పుడు ఆ పెద్దావిడికి సీట్ ఇస్తూ ఉంటది, తన జీవితంలో హోప్ మొత్తం పోయినప్పుడు సీట్ ఇవ్వదు. బికాస్ నాకే ఇక్కడ ఏమీ లేదంటే, నాకు ఇంకా నా లోపల ఎటువంటి ఎంపతి ఇంకా లేదు, లైఫ్ నిన్ను హార్ష్ చేసేసి. బ్యూటిఫుల్ పోర్ట్రేయల్ కదా. వెన్ సినిమా డస్ దాట్ బ్యూటిఫుల్. అండ్ హేమంత్ అకార్డింగ్ టు మీ ఈజ్ లైక్ వన్ ఆఫ్ ద టాప్ 3-4 filmmakers in the country. I mean, he's absolutely brilliant. అండ్ రాజ్బీ శెట్టి గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన ఒక మాట అన్నారు, మనం అనుకుంటుంటాం కదా జనాలు చాలా సెల్ఫిష్, సొసైటీ చాలా టాక్సిక్ అయిపోతుంది, ఎవడు పక్కనోడు గురించి ఆలోచించట్లేదు, చాలా నెగిటివ్గా మారిపోయాం మనం మనుషులు అనుకుంటాం కదా. బట్ వై డూ పీపుల్ స్టిల్ క్రై ఎట్ మూవీస్? ఇప్పటికీ మనం ఒక సినిమా చూస్తున్నప్పుడు ఒక జంట వాళ్ళు కలవాలని మనం ఎందుకు కోరుకుంటాం? ఒక జెర్సీయో ఒక అండర్ డాగ్ సినిమా ఏదైనా చూస్తున్నప్పుడు అరే వీడు కొట్టాలరా, వీడు గెలవాలరా అని మనం ఎందుకు కోరుకుంటాం అంటే, దేర్ ఈస్ స్టిల్ హ్యుమానిటీ లెఫ్ట్ ఇన్ అస్ అండ్ గుడ్ ఫిల్మ్స్ విల్ రిమైండ్ యూ ఆఫ్ యువర్ హ్యుమానిటీ అని అన్నాడు ఆయన. సో ఐ థింక్ దట్ ఈస్ వాట్ వీ నీడ్ ఇన్ దీస్ టైమ్. అదే కదా, మనకి ఇప్పుడు ప్రపంచంలో వాటర్ రిసోర్సెస్ తక్కువ ఉన్నాయని అంటారు కదా, అండ్ AI సక్కింగ్ అవుట్ ఆల్ ద వాటర్ రిసోర్సెస్. సో ఏ నీటి చుక్క దొరికినా మనకు అది ప్రెషియస్. సో దీస్ కైండ్ ఆఫ్ పీపుల్, దీస్ కైండ్ ఆఫ్ మూమెంట్స్ ఆర్ దోస్ నీటి చుక్కలు. అబ్సల్యూట్లీ. ఇందాక అన్నారు మీరు ఒక కథ నేను అప్పుడు అనుకున్నాను కానీ ఇప్పుడు ఆ కథ తీలేను, అది పాతదైపోయింది అని. ఐ థింక్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ కథలు ఎందుకు పాతవైపోతాయి అంటే, ఎలా అంటే కథ అనేది కథే కదా, మనం ఎవాల్వ్ అవుతాం. ఓకే, యాజ్ పీపుల్ మనము ఆ డౌట్ మనం ఎవాల్వ్ అవ్వడం ఒకటి, లేకపోతే ఆ టైంలో మనం ఒక టైమ్లీ స్టోరీ రాయలేకపోయామా? నో, రెండు ఉంటాయి. ఒకటి మన ఎవల్యూషన్ ఒక పాయింట్ వరకు ఉంటుంది యాజ్ రైటర్స్ ఆర్ వాట్ ఎవర్, ఒక డెప్త్ ఆఫ్ థాట్ ఒక లెవెల్ వరకు ఉంటుంది. అండ్ నేను చాలాసార్లు రైటర్స్కి చెప్తా ఉంటాను, లైక్ ఐ హ్యావ్ టు టేక్ అ లాట్ ఆఫ్ షిట్ ఫ్రమ్ యూ బిఫోర్ యూ గివ్ అ డైమండ్ అంటాను. అంటే ముందు చెత్త అంతా బయటకు వస్తూ ఉంటుంది మనకి. సో దట్ ఎర్లీ ఫేజ్, బట్ సమ్ టైమ్స్ ఇన్ దట్ ఎర్లీ ఫేజ్ యూ కెన్ రైట్ ఎ జెమ్ ఆల్సో. I have one story which I've written like some 10-12 years back which I want to still make. But in those earlier stories, adi nenu ippudu connect avvalekpothunanu aa story. Okay. So and it was a very basic simple template story. So I have moved past it. And of course I think audience has also evolved and we move past. Endukante manam appadiki 15 years back ki ippadiki chaala kadalu chusesunnam. So mana way of processing has changed and now it's another generation watching films. Right now we have the Gen Z watching it, alphas are watching it, and their way of seeing things is also chala different ga undi kada. So naaku oka theory undi, please correct me if I am wrong. Gen Z is not taking films as seriously as we used to take on it. See, prati generation lo ado complaint untundi. So millennials ki mundu Gen X vallu oho వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. So
అంటే ఇది ప్రతి జనరేషన్ కి వచ్చేది. అవునా? మేము ఎంత కష్టపడే వాళ్ళని తెలుసా వీళ్ళు అసలు ఈ మధ్య. అండ్ ఎవ్రీ జనరేషన్ కమ్స్ టు దట్ పాయింట్. సో ఏదో ఒక స్టేజ్ ఐఎమ్ ఫైండింగ్ మై సెల్ఫ్ సేయింగ్ నా చిన్నప్పుడు ఉన్న సినిమాలు ఇప్పుడు లేవురా, మా కాలంలో సినిమాలు నువ్వు నాకు నచ్చావు, మళ్ళీ వెల్కమ్ టు దట్ ఏజ్ గ్రూప్. ఐఎమ్ ఆల్రెడీ దేర్. ఈ సినిమాలు మీకు ఎట్లా కిక్ ఇస్తాయి? జెన్యూన్ థింగ్ ఇస్, నేను చిన్నప్పుడు సినిమాలు కొన్ని చూసి నాకు తెగ ఫీలింగ్ వచ్చింది. ఈ రోజు ఒక 10-year-oldకి ఇప్పటి సినిమాలు అంతే కిక్కిస్తాయి నాకు తెలియదు. నేను నిన్న ఫ్లైట్ మీద ఉంటే నా ఎదురుగా ఒక అమ్మాయి కూర్చొని ఉంది సీట్లో. సో ఐ కుడ్ సీ హర్ ఐప్యాడ్. నేను చూస్తున్నాను ఏం చూస్తారు వీళ్ళు అని చెప్పేస్తే అమ్మాయి అన్ని ముక్బాంగ్ వీడియోస్ చూస్తుంది. జస్ట్ ముక్బాంగ్ డూమ్డ్. మై గాడ్. And it was like, I don't know, and she had one whole mukbang page and she was going from page to page to page to page. Arey em chustunnaru meeru? Yeah. So yeah, what is it ఏమి మీకు కనెక్ట్ అవుతుందో తెలీదు. సో ఇప్పుడు మిలియనియల్స్ తర్వాత, జెన్జీ తర్వాత, ఆల్ఫా తర్వాత ఇప్పుడు బీటా వస్తారు నెక్స్ట్. వాళ్ళే స్టేజ్లో ఉంటారో తెలీదు. సో దాట్ నేను ఎప్పుడు అంటా, మనం సినిమా టేక్ ఆఫ్ ఒక స్టేజ్లో అవుతుంది, ఆ ల్యాండింగ్ అయ్యే టైంకి మళ్ళీ మనం గోవాలో ల్యాండ్ అవ్వాలనుకుంటాం, కానీ అరే ఇది గోవా కాదురా వైజాగ్. సో అక్కడ ఎలా ల్యాండ్ అవ్వాలని చూసుకోవాలి. సో దిస్ ఇస్, అండ్ దిస్ థింగ్ ఇస్ షిఫ్టింగ్ వెరీ ఫాస్ట్. Earlier it used to be, once in few years that shift used to be there. Now in months between start of a film to land, it is changing. మొన్న ఒక ప్రొడ్యూసర్తో మాట్లాడుతుండే, we realized that 2024 felt like such a great time for films. 2023 I think a peak, and that's just 3 years ago. 3 years later we are sitting here and we are in this slump, and I'm like, ఏం జరుగుతుంది బ్రో? లైక్ 2 years ago అదేదో అసలు గోల్డెన్ ఎరా లాగా అనిపించింది, 2 years లో ఇంత మారిపోయింది ఏంటి? సో యూ నెవర్ నో, కమింగ్ బ్యాక్, ఆ కమ్బ్యాక్ కూడా జరగచ్చు. హాలీవుడ్ ఇస్ సడన్లీ వైర్డ్ హెడ్ ఫోన్స్ మళ్ళీ తిరిగి వచ్చినాయి బ్రో. సో అన్ని తిరిగి మళ్ళీ వస్తాయి. సో అదే జనాలు సినిమా కూడా నో. బట్ నేను ఆ ఇన్స్పిరేషన్ అడిగా కదా, దానికి కంటిన్యూషన్ ఏంటంటే, మీరు అంటారు ఇది కంప్లీట్లీ ఒక అనామలీ, ఇది ఇలా చేస్తే అలా జరుగుతుంది, ఇలా తీస్తే సినిమా ఆడుతుంది అని ఎవరికి మనం చెప్పలేము. అండ్ దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్గా వచ్చింది అబ్సెషన్. లైక్ ఒక్కరి పేరు తెలీదు, ఒక్క ఫేస్ తెలీదు, బట్ దెన్ హైదరాబాద్లో నైట్ షోస్ ఫుల్ అవుతున్నాయి. 11:45 షో ఉంటే మొన్న ఎక్కడో, దట్ వాస్ షోయింగ్ ఆరెంజ్. సో వాట్ ఎక్స్ప్లెయిన్స్ అనేది you can't. It is what you connect with, and who will connect with we don't know. ఏం చేశాడు మనకి లైటింగ్ తో భయపెట్టాడు. లైటింగ్ తో లిటరలీ దట్ షాట్, ఆ అమ్మాయి అంతసేపు వరకు అమ్మాయి కళ్ళు కూడా ఫేస్ కనిపించదు మనకి, జస్ట్ దట్ లిటిల్ స్ట్రీక్స్ లాగా అమ్మాయి ధైర్యంగా కనపడుతుంది మనకి. లిటర్ కనిపించింది. దట్ ఈస్, ఇట్స్ జస్ట్ దట్, అండ్ దెన్ యూ సీ ఇట్ అండ్ యూ స్కేర్డ్, అండ్ దెన్ ఆ డోర్ షాట్ ఉంది కదా, వాడు డోర్ అంతా టేప్ చేసేసిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత హౌ మెనీ సెకండ్స్ వాస్ షీ హోల్డింగ్ దట్ స్మైల్? 1 2 3. ఎప్పుడు కట్ చెప్పరా లేదు, అంతసేపు హోల్డ్ చేశాడు. సి ఎవ్రీ స్టేజ్ హీ వాస్ బ్రేకింగ్ దట్ గ్రామర్ టు ఇంక్రీజ్ దట్ వియర్డ్నెస్, అండ్ వర్కౌట్ అయింది. అతను తన టేస్ట్, తన ఇన్స్టింక్ట్ ఫాలో అయ్యాడు. సో బేసిక్గా ఏంటంటే, ప్రతిసారి ఒక కొత్త షెఫ్ వస్తాడు, ఆ రెసిపీ క్లిక్ అయిందంటే క్లిక్ అయిందంటే, ఎందుకు క్లిక్ అయిందంటే మనకు నచ్చింది అంతే, అంతకంటే లాజిక్ ఏం లేదు. మరి మీకేం నచ్చుతుంది మాకేటా తెలుసు అంటే, నీకు తెలీదురా, నీకు తెలీదు, నువ్వు చెయ్యాలి అంతే. చేసి మా ముందు పెడితే మేము టేస్ట్ చేస్తాం, మాకు నచ్చితే చెప్తాం. నీకేం నచ్చుతుంది బ్రో? నాకే తెలీదు, నాకు తెలీదు, ఐఎమ్ ఆడియన్స్, నువ్వు పెట్టు, నేను టేస్ట్ చేసి చెప్తా అంతే. ఇది ఆ సప్లై అండ్ డిమాండ్ క్వశ్చనే కదా ఇది. ఎప్పుడు జనాలకు నచ్చింది వాళ్ళకి ఇవ్వాలా, లేకపోతే నువ్వు ఒకటి చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళకి నచ్చచ్చు కదా. అదొక్కటి. ఇప్పుడు జనాలకు నచ్చింది నీ చేతిలో లేదు కదా, నీ చేతిలో ఏముంది? నీకు నచ్చింది, నీకు నచ్చి నీకు దాని మీద కన్విక్షన్ ఉంటే నువ్వు దాన్ని నీ బెస్ట్ ఆఫ్ ది ఎబిలిటీకి చెయ్యి. అంతే నువ్వు కలిగిన కెపాసిటీ ఉంది నీకు, అంతే. బీ ట్రూ టు యువర్ క్రాఫ్ట్ అండ్ యువర్ వర్క్ అండ్ యువర్ ఐడియా, అంతే, అంతకంటే ఏం లేదు. బట్ అగైన్ గోయింగ్ బ్యాక్ టు మిస్కిన్ గారితో ఒక ఇంటర్వ్యూ చూసా. దాంట్లో ఆయన అంటారు, వన్ ఆఫ్ హిస్ ఎర్లియర్ ఫిల్మ్స్ నందలాల అనే సినిమాతో ప్రొడ్యూసర్స్ ఆల్మోస్ట్ 45 minutes డిలీట్ చేస్తే తప్ప ఈ సినిమాని రిలీజ్ చెయ్యం మేము అన్నమాట. 45 minutes డిలీట్ చేయాలి. ఆయన ఫైట్ చేసి 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 ఫైనల్లీ ఈ రెలెంటెడ్ అండ్ సినిమా రిలీజ్ అయింది. సినిమా కూడా ఏమీ అంతగా ఆడలా. బట్ దాంట్లో ఆయన అడిగే క్వశ్చన్ ప్లస్ ఆ సినారియో నుంచి రైజ్ అయ్యే క్వశ్చన్ ఏంటంటే, కథ నచ్చే కదా అందరూ ఆన్ బోర్డ్ అయి ఉంటారు. సో వాట్ చేంజెస్? ఇది ప్రతి ఫిల్మ్ మేకర్
ఓకే, అంటే ఐఎమ్ ఆస్కింగ్ దిస్ బికాస్ ప్రతి ఫిల్మ్ మేకర్ కి ఈ ప్రాసెస్ దే గో త్రూ కదా, దే గో త్రూ ఇట్. అందరూ నచ్చి వస్తారు ఏం మారుతుంది అని. కథ రాసేటప్పటికి తీసేటప్పటికి నువ్వేం ఊహించుకున్నావు నాకేం తెలుసు. నేను కథ చెప్పాను, నువ్వు ఒక రకంగా ఊహించుకుంటావు నీ బుర్రలో, నేను ఒక రకంగా అనుకుంటున్నాను. నేను అందుకే చాలామందికి నేను చాలా క్లియర్గా, మన కమ్యూనికేషన్లో కొన్ని ఇష్యూస్ ఉంటాయి. ప్లస్ ఏంటంటే కొంతమందికి సినిమా చూశారు, ఇప్పుడు చాలామంది ప్రొడ్యూసర్స్ తోటి నేను విన్నది ఏంటంటే ఒకటి జరుగుతూ ఉంటుంది, ఓకే కథ ఓకే, దెన్ ఒక సినిమా వస్తుంది, హిట్ అవుతుంది. హిట్ అయితే కొన్ని ఆ ఎలిమెంట్స్ ఇందులో పెట్టండి అమ్మా ఇది బాగుంటుంది అంటారు. ఫ్రమ్ వేర్ యూఆర్ కమింగ్ ఈజ్ ద పాయింట్ అంటున్నా నేను. మీరు మీ బిజినెస్ సెక్యూర్ చేయడానికి మనం కూడా ఒక 100 కోట్లు కొట్టాలి అన్న ఐడియాతో వస్తున్నారు. సో యువర్ అప్రోచ్ ఇస్ డిఫరెంట్, దిస్ మ్యాన్స్ అప్రోచ్ ఇస్ డిఫరెంట్ కదా. నేను ఈ కథ చెప్పాలనుకుంటున్నాను, సో ఈ క్యారెక్టర్ హిస్టరీ ఇది, ఈ రీజన్ ఇది, ఎమోషన్, నేను ఫాలో అవుతున్న పాత్ వేరు, మీరు చూస్తున్న టాంజెంట్ వేరు, క్లాష్ అవుతాయి కదా. మరి ఎవడు ఏ కోణం నుంచి చూస్తున్నాడు, ఏ ఎండ్ రిజల్ట్ కోసం ట్రై చేస్తున్నారు అనేది కూడా ఇట్ కమ్స్ ఇన్ టు ప్లే. సో అందుకే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు కొలాబరేట్ విత్ రైట్ ప్రొడ్యూసర్స్. అందరూ ఒకే దాంట్లోకి వెళ్ళాలి. అఫ్కోర్స్ మనిషి కంటే ఇప్పుడు ఇద్దరు ఉన్నారనుకోండి, ఎవ్వరికి కూడా ఒకే రకంగా చూడరు ఐడియాని. సో యూ హ్యావ్ టు కమ్ అవుట్, కన్విన్స్ ది అదర్ పర్సన్ ఆఫ్ ద బెస్ట్ ఐడియా. ఆ ఓపెన్నెస్, ఆ ఆనెస్టీ ఉంటే, ఆ నమ్మకం ఉండే పెట్టుకుంటారు కదండి మీరు డైరెక్టర్ని. ఆ నమ్మకం మరి ఎంతవరకు ఉంది, ఎందుకు కోల్పోయాడు ఆయన మీ నమ్మకం, లేదా మీరు ఏమైతే అనుకున్న ఆ ప్రొడ్యూసర్ని సెలెక్ట్ చేశారో ఎక్కడ మిస్టేక్ చేశారు. సో సమ్వేర్ ఇన్ దట్ ఫౌండేషన్ ఓన్లీ డైరెక్టర్స్ పెద్ద చాయిస్ ఉంటుంది కదా ప్రొడ్యూసర్ ని చూస్ చేసుకునే దానికి. నేను అదే ఉంటదేమో, ఆ మిస్టేక్ మీ డెస్పరేషన్ అంటున్నా. ఓకే, ఇన్ డెస్పరేషన్ వాట్ ఈస్ ద చాయిస్ యూ మేడ్, అండ్ ఎవ్రీథింగ్ హ్యాస్ అ ప్రైస్. అనురాగ్ కశ్యప్ ఇస్ వన్ ఆఫ్ ద పీపుల్ హూ హెస్ గాన్ త్రూ దిస్ హౌ మెనీ టైమ్స్, ఎన్నిసార్లు జరిగింది ఆ సినిమాకి. I can't remember another director who has suffered as much as he has suffered, but still pushed out content. ఆయన మొన్న చెప్తుండే నెట్ఫ్లిక్స్ ది ఒక సిరీస్ నేను డెవలప్ చేసి ఆల్మోస్ట్ 1 year దాని మీద 1.5 years నేను స్పెండ్ చేశాక అన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు ఇది వీ డోంట్ వాంట్ టు గో అహెడ్ విత్ దిస్ అన్నారు. అండ్ హీస్ పాయింట్ నువ్వు ఫస్ట్ మీటింగ్లో చెప్పొచ్చు కదా, నువ్వు ఫస్ట్ మీటింగ్లో చెప్తే నేను ఇంత 1 year or 2 years నేను స్పెండ్ చేసేవాడిని కాదు. అలా కాదు కదా రామ్, ఫస్ట్ మీటింగ్లో తెలియదు కదా అది. ఇప్పుడు వీ హ్యావ్ హర్డ్ అబౌట్ 100 crores స్పెంట్ ఆన్ అ ప్రాజెక్ట్ అండ్ దే హ్యావ్ షెల్డ్ ఇట్ ఆల్సో కదా, అది కూడా తెలుసు కదా మన. అంటే మీరు నమ్మి డబ్బు కూడా ఖర్చు పెట్టేశారు, షూట్ చేశారు, చూసారు, అరే మరి మేము అనుకుంది ఇది కాదు, సరే పక్కన పడేద్దాం అని అన్నారు కదా. అదే అంటే ఉన్నదాన్ని మనం కాంప్లికేట్ చేసేసుకున్నామా, లేకపోతే ఉండడమే ఇది ఇంత మెస్సీగా ఉందా? నేను అదే అంటున్నాను, ఎవ్రీథింగ్ ఈస్ బికమ్ అ బిజినెస్. సో వెన్ ఇట్ కమ్స్ టు బిజినెస్ యూ విల్ సీ దిస్ ఇన్ కార్పొరేట్ హిస్టరీ ఆల్సో కదా. అవర్ కంపెనీ సడన్లీ మేడ్, పీపుల్ ఆర్ థ్రోన్ అవుట్, ఫౌండర్స్ ఆర్ థ్రోన్ అవుట్. So that's how it is. Then finally it is that business dynamic that rules. I have heard so many times in corporates lo kuda మార్చ్ ఎండ్కి ఒక ఫైనాన్షియల్ ఇయర్కి ఒక స్టేట్మెంట్ రావాలి కాబట్టి సినిమాని అప్పుడు రిలీజ్ చేద్దామంటారంట. కాదు సార్, 3 పెద్ద సినిమాలు ఉన్నాయి, మనం ఎట్లా రిలీజ్ చేస్తాం, ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి, కాదంటే నాకు సంబంధం లేదు, నా ఫైనాన్షియల్ ఇయర్కి ఇది అవుట్ అవ్వాలి. మీరు చూడండి పర్స్పెక్టివ్ అంటున్నా. నేను బిజినెస్ ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నాను, నాకు ఈ నంబర్స్ కావాలి, నాకు ఇదంతా దీంతో సంబంధం లేదు, ఐ విల్ ఓన్లీ డూ ఇట్. సో అగైన్ ఇంటెన్షన్ మ్యాటర్స్. ఇంటెన్షన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రూట్ ఫర్ ఎవ్రీథింగ్, వాట్ ఎవర్ యూర్ డూయింగ్. మీ ఇంటెన్షన్ ఏంటి? నేను 100 కోట్ల సినిమా చేయాలి, లేదు నేను ఒక 10 ఏళ్ల వరకు గుర్తుపెట్టుకునే సినిమా చేయాలి. మై ఇంటెన్షన్ ఫర్ అలా మొదలైంది. యూనో వాట్ ఇట్ వాజ్ ఎవడు ఎప్పుడు ఎంత బాధలో ఉన్నా కూడా ఈ సినిమా ఎక్కడి నుంచి చూసినా కూడా ఒక చిన్న స్మైల్ రావాలి. ఐ స్వేర్ దట్ వాజ్ మై ఇంటెన్షన్. ఐ రోట్ ఇట్ డౌన్, దట్ హ్యాపెండ్. మేనిఫెస్టేషన్ అంటారు కదా, అంతే ఇంటెన్షన్, అంతే, ఇంకా అంతకంటే ఏం లేదు. అండ్ ఐ థింక్ పర్ఫెక్ట్ వే టు డిస్క్రైబ్ దట్ అలా మొదలైంది. ఐ రిమెంబర్ ఆ సినిమా నేను థియేటర్లో మిస్ చేశా, జెన్యున్లీ సారీ. నేను మా కజిన్స్ ల్యాప్టాప్లో పెట్టుకుని ఇట్లా బిర్యానీ ఆర్డర్ ఇచ్చుకుని తింటూ ఆ సినిమా ఒక సాటర్డే నైట్ ఏదో చిల్ అవుతూ చూస్తుంటే ఇట్స్ అ కోర్ మెమరీ నాకు. ఎక్కడంటే నాకు ఇప్పటికీ నాకు గుర్తుండిపోయే జోక్ ఏంటంటే, కిచెన్లో బావ వంట చేస్తుంటాడు, బావ వంట చేస్తుంటాడు, నాని ఇలా వచ్చి ఏంటి ఎవడి కొత్త వంటాడు బావా నువ్వేనా అంటే, పెళ్ళైన కొత్తల్లో ఉన్న స్కిల్స్ అన్ని చూపించేసాను ఇప్పుడు వాడేస్తున్నాను అంటే, వైఫ్ వచ్చి ఆనియన్స్
సన్నగా కనమంటావా పెద్దగా వేయమంటావా అంటే పర్లేదురా పెద్దగానే కోయి అంటే పర్లేదు సన్నగానే వస్తానంటే I was like, this is such a regular household conversation. ది సేమ్ కాన్వర్జేషన్ ఏదో సెట్ లో సమ్ కాన్వర్జేషన్ బిట్వీన్ సెట్ లో కాదు మొన్న ఎక్కడో బిట్వీన్ రాజ్ అండ్ శామ్ జరిగితే నేను ఇది ఎగ్జాక్ట్ గా నాకు ఏం గుర్తు చేసిందంటే ఇదని చెప్పంటే పడి నవ్వారు ఆయన. యా అంటే ఒక రెగ్యులర్ హౌస్ హోల్డ్ కాన్వర్జేషన్ ఇంత ఫన్నీగా ఉండొచ్చా అని నాకు గట్టిగా నవ్వుకున్నాం మేము పాజ్ చేసుకుని ఒక 10 seconds నవ్వుకుని ఉంటుంది. అండ్ యూ ఆబ్వియస్లీ సక్సీడెడ్ క్రియేటింగ్ దట్. యూ స్టిల్ అలా మొదలైందనే సినిమా వీ స్టిల్ కీప్ గోయింగ్ బ్యాక్ టు అ ఫిల్మ్ దట్ స్టాండ్స్ ద టెస్ట్ ఆఫ్ టైమ్. ఏజెస్ వెల్. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ క్వాలిటీ అని నేను ఎప్పుడన్నా కూడా ఒక సినిమా హౌ ఇస్ దిస్ ఎ గ్రేట్ ఫిల్మ్ అని నన్ను అడిగితే రీవాచబిలిటీ అని నాకైతే నేను ఎన్నిసార్లు ఈ సినిమాని తిరిగి చూడగలుగుతాను. నాకు అలాంటి సినిమా జానే బి దో యారో. Oh my God, yeah. Why do you like that film? బికాస్ హ్యూమర్ని ఇంత బ్యూటిఫుల్గా చెప్పొచ్చా, ఇంత సీమ్లెస్గా చెప్పొచ్చా, అండ్ విత్ సో మచ్ సోల్. మీరు ఆ సినిమా చూస్తున్నంతసేపు ద గ్యాగ్స్ ఆర్ సో ఇన్నోవేటివ్. ఓకే, అండ్ ఎక్కడ కూడా సినిమా జరుగుతుందన్న ఫీలింగ్ ఉండదు. వాళ్ళ లైఫ్లో నిజంగానే ఓ ప్రాబ్లం అని అనుకుంటాము అండ్ వాళ్ళ డెస్పరేషన్తో కనెక్ట్ అవుతూ ఉంటాము. అండ్ ది క్లైమాక్స్ ఆఫ్ ద ఫిల్మ్ చూడు, ఇట్స్ నాట్ అ హీరో క్లైమాక్స్, ఇట్స్ అ కామన్ మ్యాన్స్ క్లైమాక్స్. ఓకే ఓకే, మళ్ళీ బ్రో అగైన్ మళ్ళీ వాళ్ళే గెలిచారు, మనం ఓడిపోయాము, కానీ హమ్ హోంగే కామ్యాబ్ అన్న దాంతో ఇట్ ఎండ్స్ హోప్ఫుల్లీ దట్ వీల్ డూ ఇట్ సమ్ డే. అండ్ ఇట్ వాస్ దట్ అప్ అండ్ డౌన్ అప్ అండ్ ఎక్కడ రిలెంట్లెస్గా ఉంటుంది మీకు హ్యూమర్, కానీ ఎక్కడ స్లాప్స్టిక్గా ఉండదు, ఏదో ఇరికిచ్చినట్టు ఉండదు. అంటే దే క్యారీడ్ వన్ డెడ్ బాడీ సీన్ ఆల్సో బ్రో ఇన్ దట్ సో వెల్. సతీష్ షా అని అటు చచ్చిపోతాడు, అది పాయిజన్ అయిపోయి ఏదో చచ్చిపోతాడు, ఆ బాడీని జరపాలి, ఆ బాడీ తోటి ఒక మహాభారతం నాటకం జరుగుతూ ఉంటుంది. అందులో ఆ బాడీని ద్రౌపది క్యారెక్టర్గా పెట్టి వాళ్ళు లాగాలనుకుంటారు, వీళ్ళు లాగాలంటారు. 2 people వాంట్ దట్ బాడీ. ఇట్ ఈస్ అ హిలేరియస్ సీక్వెన్స్, హిలేరియస్, లైక్ దిస్ ఇస్ లైక్ ద ఓజీ ఆఫ్ కామెడీ and some of the greatest actors are in it. Greatest talent of the film industry is associated with it. Wow, it's fantastic. నేను ఎప్పుడో నా చిన్నప్పుడు చూసిన సినిమా టీవీలో ఇది గుర్తుంది కదా, సీన్ బై సీన్. యా, ఎర్త్ ఈజ్ వన్ ఫిల్మ్ దట్ యు కీప్ రెఫరింగ్ టు. yes, వాట్ ఆర్ ఇట్లా ఈ లెవెల్లో కనెక్ట్ అయిన సినిమాలు అంటే ఏంటి మీకు? చాలా ఉన్నాయి. there is కొన్ని we should do one full show on we'll do that, we'll definitely. yeah. ఒక 2-3 డ్రాప్ చేయండి ఇట్లా. yeah, so earth is there, then there is Ketan Mehta. ఎందుకు ఎర్త్ ఎందుకు? earth because the complexity of the relationship and the drama between the two women was phenomenal, and the performances, my god, ante it's a man caught between 2 women. One is almost like, it was of course very biographical. It was his wife's story and Parveen Babi's story. The performances will shake you. Okay. And there is one haunting song in that, tum itna jo muskura rahi ho kya gam hai jisko chupa rahi ho. ఒక బ్యూటిఫుల్ గజల్ ఉంటుంది. ఆ గజల్లో ముగ్గురు పెయిన్ ఉంటుంది, 3 క్యారెక్టర్స్ ట్రామాటిక్గా ఫీల్ అవుతూ ఉంటాయి. అండ్ ద పర్ఫార్మెన్సెస్ విల్ జస్ట్ ఎన్గల్ఫ్ యూ, it will just suck you in. And Smita Patil has always been one of my favorite actors. Another film of hers which I really really love is Mirchi Masala. Oh, I have seen Ketan that. Mehta's Oh my Mirchi god. Masala. Yeah. So any female actor who meets me, please say, please watch Mirchi Masala. Reference, huh? Yeah. Like just to watch it, to experience it. అంటే నాకు అది ప్రాపర్ కమర్షియల్ సినిమా బాస్. అది యాక్చువల్గా నేను చూసింది అప్పట్లో టీవీలో ఆర్ట్ ఫిల్మ్స్ అని ఒక సెగ్మెంట్ వచ్చేది. యా, సో unknowingly I got exposed to that whole segment. I actually saw Seven Samurai and all also that. Oh wow. So నేను చూస్తున్నప్పుడు అది కురోసావా, ఇది సెవెన్ సమురాయ్ ఏం తెలీదు, ఏదో జాపనీస్ సినిమా వస్తుంది బ్లాక్ అండ్ వైట్లో చూస్తున్నాను. నేను చూస్తుంటే ఒక సైలెన్స్ ఉంటుంది, మొత్తం విలేజ్ క్వైట్గా ఉంటుంది, జస్ట్ డుమ్ 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 అని వెళ్తూ ఉంటుంది. ఒక హార్స్లో వాడు వస్తాడు, నెమ్మదిగా దిగుతాడు. ఇప్పుడు మనం చూసే సినిమాలు వేరే పేస్లో ఉంటాయి, but that silence was holding me, and I was like engulfed and watching, and then those farmers will come and offer whatever food that we have, please, and what face low desperation, the way he looks at them, that whole staging of it, the pacing of it, the timing of it just held me. And I was a kid, man, just watching, just spellbound with cinema. And at the same time I'm watching commercial films also. So adi nanu engage chesindi, idi kuda engage chesinది. So మనము కథలకు రియాక్ట్ అవుతాం బాస్. ఇది కేటగిరీస్ అందరూ అన్ని రకాలు వేసుకుంటారు, మనం ఏ ఎమోషన్ కనెక్ట్ అవుతే అంతే మనుషులం మనం.
సో యా, ఐ మీన్ దెర్ వాజ్ సో మెనీ కైండ్ ఆఫ్ స్టోరీస్. అటు మళ్ళీ నేను నమక్ హలాల్, అమితాబ్ బచ్చన్ ది నమక్ హలాల్, అవుట్ ఎంటర్టైనర్. దోస్ ఆర్ ఆల్సో వెరీ ఎంటర్టైనింగ్. ఐ నో అమితాబ్ బచ్చన్ ఆ మిర్రర్ లో ఆ కాక్రో తాగేసి ఉన్న సీన్ అని చెప్పడము, చల్ మేరే భాయ్ అని చెప్పడము, all those things, like these are films that have stayed with me over the years. And of course you have the Mani Ratnam's films. Gitanjali is like, oh my god, like, you know, first time I saw it and you wanted to be in that place. You wanted to go to Ooty. So ఆ తర్వాత ఎప్పుడు ఊటీకి వెళ్ళినా కూడా మేము పెద్ద కదా, మీ హిల్స్ అనే చాలా ఇష్టం అని చెప్తారు. అన్ని మంచి శకునములే is set in a hill station. Makes sense. Yeah, so maybe somewhere I'm trying to search for that feeling ante. So this is what cinema does. ఇప్పుడు మంజుమేల్ బాయ్స్ తర్వాత those caves became so famous. Tourist attraction. చాందిని సినిమా తర్వాత ఆ చాందిని సారీస్ గానీ, ఆ హిల్స్ గానీ, you know, and when as kids we used to go to Ooty, they tell us ఈ చెట్టు దగ్గర అది మాధురి దీక్షిత్ సాంగ్ చేశారు, ఇట్లా చెప్పేవాళ్ళు. సో those things just stay in our mind. When I saw Shobhan Babu Garu's movies, he would say, "Hey, he would say, and as he'd speak English in one certain accent that used to be there. Bhanupriya Garu's eyes and those things, gestures. Kannalagi antaru Tamil lo. Kallu chala. Yeah. So there are so many things that cinema has given. It gives you those moments that will just linger with you and stay with you. And ippudiki ma friends పాత సినిమాది సూర్యకాంతం గారి క్లిప్స్ పంపుతూ ఉంటారు. సో సూర్యకాంతం గారితో కనెక్షన్ ఏంటంటే ఇట్ లెడ్ టు వన్ ఆఫ్ ద బెస్ట్ కాస్టింగ్ చాయిసెస్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఓకే, ప్లీజ్. సో మంజు కుట్టిల్లు అండ్ దేస్ అన్ యాక్టర్, షీఈ్ ఆన్ ఇన్స్టా, అండ్ తను సూర్యకాంతం గారి మిమిక్రీ చేస్తూ ఉంటది. అండ్ నేను మా స్కూల్ మేట్స్ సూర్యకాంతం గారికి చాలా పెద్ద ఫ్యాన్స్. సో ఆవిడ సీన్స్ షేర్ చేసుకుంటూ ఉంటాం మేము. అయితే ఒక రోజు ఈ అమ్మాయి ఆవిడ డైలాగ్స్ ఈమె మిమిక్ చేస్తూ చేసింది. సో అలాగ వచ్చింది ఆ రీల్ నాకు. దెన్ ఐ స్టార్టెడ్ ఫాలోయింగ్ హర్ అండ్ ఐ వాజ్ వాచింగ్ అండ్ ఈ సినిమాలో సమంతకి బెస్ట్ ఫ్రెండ్ క్యారెక్టర్ పక్కన ఉండేది తనేనా? లెట్స్ కమ్ ఆన్ అంటే ట్రైలర్ లో. సో నేను ఈ అమ్మాయి అయితే బాగుంటది అని చెప్పేసి నేను అప్పుడు శామ్ కి, రాజ్ గారికి నేను ఇట్లా పంపించాను, అమ్మాయి బాగుంది అంటే, యా ఓకే షూర్ ట్రై ఫర్ అన్ ఆడిషన్ అన్నారు. ఇప్పుడు నేను అమ్మాయికి ఫోన్ చేసి 2-3 ఆడిషన్స్ తీసుకున్నాను, ఇది ఇట్లా కాదు ఇట్లా అంటే. దెన్ షీ సెంట్ ఇన్ తర్వాత దే సెడ్ నో, షీస్ గుడ్, లెట్స్ బ్రింగ్. And then when she came, she is going to be one of the surprise packages in this film. She's really good. And we found an actor for Telugu cinema. Beautiful. And see, it came from my love of Telugu cinema. So everything comes back. Yeah. That's it. Now, సినిమా అనేది ఒకటి మౌంట్ చేస్తున్నప్పుడు మీకు ఫస్ట్ మూవీకి మార్తాండ్కే వెంకటేష్ గారు ఎడిటర్, సెకండ్ మూవీకి కోటగిరి వెంకటేష్ గారు, తర్వాత 3 films కి జునైద్, నౌ ధర్మేంద్ర. How do you pick people? For first film it was pre-decided. Second film ki legendary actually, yeah, he is. And when they were suggested, I had no reason to say no to Chanti garu. Then third film ki Junaid garu vacharu. Junaid garu vachi kalsaru and I have known Junaid garu for a while. So I said why not, and then Damu garu also wanted Junaid garu, so that's how he came on board, and Junaid garu continued for another film. Dharmendra Garu is an editor that Raj Garu had worked with earlier, and he had worked for Shubham also earlier. So the production house had picked him, and I anyways on the final edit we also sit and we were comfortable, and there was no reason for me to say no again. So it was more like not picking but not having an objection. That's how it came about. So it's more of a, what do you call, practical collaboration that has happened. But yes, I would like to work with younger editors because there's a certain perspective that will come with it. And in fact I'm doing a show for Amazon next, so I was trying to think who is it, because it's more of a dark supernatural space that I'm working with, so I would like a fresh eye on that. So yes, looking for a really cool editor on that. Frequent collaborations ane vaati మీద మీ థాట్ ఏంటి? బికాజ్ ఇప్పుడు ఇమ్తియాజ్ అలీ ఉన్నారు, ఆయన జబ్ వి మెట్ నుంచి ఆర్తి బజాజ్, అట్లా చాలా మందికి దే హ్యావ్ దిస్ అసైన్డ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టీవెన్ స్పీల్బర్గ్, జాన్ విలియమ్స్ ఫర్ ద పాస్ట్ 50 years. సో అది వాళ్ళ స్టైల్లోనే ఇంకిపోదు. ఇప్పుడు టెరెన్స్ మలిక్, ఎమాన్యుయల్ అని ఒక సినిమాటోగ్రఫర్ ఉంటారు, మోస్ట్లీ ఆయననే. సో వాళ్ళ స్టైల్స్ రెండు ఆల్మోస్ట్ బ్లెండ్ అయిపోయి ఉన్నాయి. కరెక్ట్. ఇప్పుడు ఇది డైరెక్టర్ నుంచి వచ్చిందా ఈ స్టైల్, సినిమాటోగ్రఫర్ నుంచి వచ్చిందా అని మనం
ఆల్మోస్ట్ ఇన్సెపరబుల్ కదా అది. Yeah, హౌ డు యూ లుక్ ఎట్ See, it is again very individualistic. You can look at collabs and you can ఒకసారి ఒక మంచి అండర్స్టాండింగ్ వస్తుంది, కంఫర్ట్ లెవెల్ వస్తుంది. బట్ ఐ లైక్ టు మేక్ మై సెల్ఫ్ అన్కంఫర్టబుల్. ఓకే ఎందుకంటే ఐ లైక్ టు త్రో మై సెల్ఫ్, అంటే ఇట్స్ అ సేఫ్ స్పేస్ ఫర్ మీ. దెన్ నేను ఇప్పుడు మిక్కీతో 2 సినిమాలు చేశాను, 3వ సినిమా 4వ సినిమా కూడా చేయొచ్చు, బట్ దెన్ ఐ వుడ్ హావ్ నాట్ వర్క్ విత్ సంతోష్. సో ద ఛాలెంజెస్ మే బి డిఫరెంట్, బట్ ద అవుట్పుట్ ఈస్ ఆల్సో డిఫరెంట్. సో నాకు కొత్త ఎక్స్పీరియన్సెస్ ఇష్టం. సో ఐ విల్ కీప్ ఎక్స్పోజింగ్ మై సెల్ఫ్ టు న్యూయర్ థింగ్స్ రాదర్ దాన్ టు దిస్ థింగ్స్. సో ఇట్స్ చాయిస్ అంతే, మనకి ఇష్టం. చాలా మందికి లైక్ టు వర్క్ విత్ ద సేమ్ సెట్ ఆఫ్ పీపుల్. రాజ్ గారు ఇస్ లైక్ దట్, హీ లైక్స్ టు work with familiar people. It's personal choice అంతే. Okay. And now coming to మా ఇంటి బంగారం, it's created by Raj, Yeah. directed by you. Yeah. ఆ demarcation explain చేస్తారా? Yeah, so that was actually the first question when I asked him when I went to meet him. ఎందుకంటే Samantha had told me to collaborate with Raj. So నేను అడిగాను ఎట్లా వర్కింగ్ స్టైల్ ఏంటంటే, ఆయన వర్కింగ్ స్టైల్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆయన యాక్చువల్గా కోర్ ఐడియాతో వచ్చారు స్టోరీది. he had it for some time. I joined the project at the time when they were starting the screenplay. Okay. So Sita garu, Vasant Mariganti, Prahas, Raj garu, everybody was sitting on the screenplay. At that time I joined the film. So tarvata You were on board as a director only, no? Director only. సో నేను వెళ్ళి రాజ్ గారిని అడిగాను, ఎట్లా వర్క్ చేస్తారు ఏంటి అంటే, ఆయన వర్కింగ్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేశారు. వాళ్ళ చాలా డెమోక్రాటిక్ వర్కింగ్ ప్రాసెస్. సో రాజ్ గారు, డీకే గారు, సీత గారు ఇస్ ద రైటర్ యాజ్ యూ నో. కానీ ముగ్గురు సెట్లో ఉంటారు. ముగ్గురికి వాళ్ళ ఇండివిజువల్ సెట్ ఆఫ్ హెడ్ ఫోన్స్ కింద ఉంటాయి వెన్ దే ఆర్ వాచింగ్ ద టేక్స్. ఇట్స్ నాట్ జస్ట్ ద డైరెక్టర్. ఓకే, 3 of them have it. 3 of them have to okay things. Anybody can have any issue and point something out and they will talk. Doubt. So అది మీకు ఇన్వేసివ్ గా అనిపించలేదు యాజ్ ఎ డైరెక్టర్, బికాజ్ యు ఆర్ నాట్ యూస్డ్ టు. No, I was not used to. So that's what I was getting into that. So Okay. I said, oh, this is interesting. And if you look at it, it's a different approach. So then I said, but what if there is a difference of opinion? Okay, అయితే సింపుల్ గా అన్నారు, నువ్వన్నా నన్ను కన్విన్స్ చేయి, నేనన్నా నేను కన్విన్స్ చేస్తాను. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నప్పుడు, ఇప్పుడు మన ఇద్దరికి అలాగే ఉన్నప్పుడు, విల్ త్రో ఇట్ ఓపెన్ and then we'll discuss it, which was actually beautiful, and it was very freeing. And the burden is not only on you, it's like a team. As a team, how do we solve this? Right. Like, you know, so there's another mind thinking. మీరేమైనా మిస్ అయినా కూడా ఇంకొక పర్సన్ క్యాచ్ చేయొచ్చు. అండ్ ఏ పాయింట్ లో కూడా డిసైడ్ చేశాను ఇంక నువ్వు మాట్లాడద్దు అనేది లేదు. లేదు, ఆ పెక్కింగ్ ఆర్డర్ లేదు. అంటే ఇప్పుడు ప్రహాస్ చెప్పకూడదు, వసంత్ చెప్పకూడదు, నందిని చెప్పకూడదు, అట్లాంటిది ఏం లేదు. ఎవడైనా చెప్పొచ్చు. హిమాంక్ గారు కూడా చెప్పొచ్చు, హూ ఇస్ మై ప్రొడ్యూసర్. హీ ఆల్సో కెన్ సే, హే యు నో వాట్, ఇక్కడ ఒక ఈ యాక్షన్ షాట్ అవసరమా, ఈ పీస్ అవసరమా మీకు, ఒకసారి ఆలోచించండి. ఓకే, లెట్స్ థింక్ అబౌట్ వాట్ ఈస్ సేయింగ్, వై ఈస్ హీ సేయింగ్ దిస్, బికాస్ ఈస్ ఆల్సో ఆడియన్స్, బికాస్ ఎనీబడి కెన్ హ్యావ్ అన్ ఒపీనియన్. సో ఫ్రమ్ అ కోర్ టీమ్, బేసిక్ ఐడియా ఏంటంటే, సినిమా ఇస్ నాట్ అన్ ఈగో ట్రిప్ ఫర్ అస్ బాస్. మనము ఒక సినిమా చేద్దాం అనుకుంటున్నాము, అండ్ వీ షుడ్ మేక్ దిస్ విత్ ఇన్ దిస్ టైమ్ ఫ్రేమ్ ఇన్ ద బెస్ట్ పాసిబుల్ వే. సో లెట్స్ ఆల్ కమ్ టుగెదర్. సో ఆ మైండ్ సెట్ ఉన్నప్పుడు ఇట్స్ ఈజియర్. ఇట్స్ నాట్ ఆల్వేస్ అచీవబుల్. If you're on it can get into an ego trip, but we didn't have that problem. Okay, ఇక్కడ నాకు ఇంట్రెస్టింగ్ అనిపించేది ఏంటంటే, నలుగురు కలిసి స్క్రీన్ ప్లే వర్క్ చేశారు కదా. డిస్పైట్ దాట్, సెట్ మీద వర్క్ జరుగుతున్నప్పుడు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చేదా? కలిసి ఇక్కడ పనిచేసినప్పటికీ ఇక్కడ అయినప్పటికీ సెట్ లో స్పాంటేనియస్ గా I used to go to Vasant, I say, Vasant, something's not working in this. Okay, what about we add this, how about we do this? After the film I'll tell you how we tweaked things on the set. But there were things that we changed immediately on the spot, and there's no ego with even the writer saying that ledandi nenu rasanu correct. Vasant emana difference of opinion cheppindi nachaledu anko, avunu meer cheppindi kuda point కానీ ఒకసారి ఆలోచించండి. సో ఐ టు కీప్ టెలింగ్ వసంత్, సో బేసిక్లీ యువర్ సేయింగ్ జస్ట్ యునో ఓకే దుబ్బేయండి, అసలు ఇది చెత్త ఐడియా. సో వసంత్ కి కొన్ని కోడ్స్ ఉంటాను, అదే అవును ఆలోచిస్తున్నాను అంటే చెత్త ఐడియా అండి, పనికి రాదు అని. ఓకే వసంత్, అర్థమైపోయింది నీకు అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఎందుకు అని. సో యా, దట్ వాజ్ ఆల్వేస్ దేర్. రాజ్ గారు ఇస్ ఆల్సో ద సేమ్. అవునా అట్లా అంటారా, యా వీ కెన్ డూ దాట్, కానీ ఇప్పుడు చాయిస్ ఉంది, మనం ఇట్లా చేస్తే ఇది ఈ రిజల్ట్ వస్తుంది, ఇట్లా వెళ్తేనేమో ఇది స్టేక్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అట్లా పెడతారు టేబుల్ మీద, ఇదే చేద్దామని అన్నారు. సో దిస్ ఇస్ ద థింగ్, ఇది చేస్తే వి లూజ్ దిస్, నౌ యూ గైస్ డిస్కస్ అని అంటారు. దట్ ఈస్, ఇట్స్ వెరీ, వాట్ యూ కాల్,
హడావిడి లేదు అందులో. అదే ఏయ్ నేను చెప్తున్నాను చేయాలి అట్లా లేదా, ఎవరికి లేదు అది. అండ్ రీజనింగ్ ఉండాలి. రీజనింగ్ లైక్ ఇది బాలేదు అని చెప్పడం కాదు, ఎందుకు బాలేదు కరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే మనము 4-5 కన్విన్స్ అవ్వకపోతే మనం ఎవరిని ఆడిటోరియం ని ఎలా 500 మంది వచ్చి కూర్చుంటే దాంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అనిపించచ్చు. అండ్ ఓవర్ ద టైమ్ ఐ హ్యావ్ ఆల్వేస్ collaborated with my producers, whether it is Swapna, Priyanka, because Nagi would come, watch, he'll give his opinion on the film, whether it is Suresh sir, Oh Baby to was shown to so many people. రామానాయుడులో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ప్రాక్టీస్. సో ప్రతి వారం ఎవడో వచ్చేవాడు, నంది గారు మీ సినిమా చూసాను, నువ్వు ఎవడు నువ్వు ఎప్పుడు చూసావు, లాస్ట్ వీక్ చూపించాను నేను కొన్ని థాట్స్ చెప్పాను అని చెప్పేసి కొంతమంది వచ్చి చెప్పేశారు నాకు, అది పేరెంట్స్ గురించి మాట్లాడే సీన్ మీరు చాలా సింపుల్ లాంగ్వేజ్లో చెప్పేశారండి, అది ఇంకా కొంచెం డ్రామాటిక్గా చెప్పాలి. అవునా, కానీ మనం డ్రామాటిక్గా మాట్లాడడం కదా మన ఇంట్లో, మనం ఎట్లా మాట్లాడతాం అట్లే రాస్తాం. సో నేనేంటనే ప్రతిదీ ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది, బట్ అట్లీస్ట్ aesthetically team align అయి ఉంటే you're fine. So the reason I accepted the project also is Raj Garu and me were not aesthetically at opposite ends. ఆయన సినిమాలన్నీ నేను ఫ్లేవర్స్ నుంచి చూసున్నాను, నాకు నచ్చినాయి. ఆయన టైప్ ఆఫ్ హ్యూమర్ కానీ యాక్షన్ కానీ ఏస్థెటిక్ కానీ నాకు నచ్చుతుంది. అండ్ దే పిక్ మీ ఫర్ అ సర్టన్ రీజన్ బికాస్ ఐ హ్యాడ్ సర్టన్ స్ట్రెంగ్స్. సో వీ ఆల్ న్యూ వాట్ వీ హ్యాడ్ టు బ్రింగ్ ఇన్ టు ద ఫిల్మ్. అండ్ నాకు కొత్త ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుంది, నేను ఒకటే వే ఆఫ్ వర్కింగ్ తోటి నేను ఒక 20 ఏళ్ళు చేసుకుంటే నేను ఒకటే ట్రాక్లో వెళ్తాను, నేను అరే ఇలా కూడా చేయొచ్చు అనేది when do I get to experience it and how. So this was a great opportunity for me to plug in to another style of working and another way of looking at storytelling. బ్యూటిఫుల్. సమాంతతో ఎలా ఎవాల్వ్ అయింది మీ వర్కింగ్ రిలేషన్షిప్? ఆల్మోస్ట్ 12-13-14 years. 2012 అనుకుంటా అప్పుడు స్టార్ట్ అయింది. సో ఎలా ఎవాల్వ్ అయింది? సో Sam from then to the Sam now is completely different Sam. And it's an absolute pleasure to have been witness to that anamata. I've seen her as director so many years back, now I'm seeing her as director. Now she's a different beast, completely different beast. I cannot wait for you guys to watch the film. I cannot wait for you to watch the film, to see what she has done. ఒక ఎమోషనల్ సీన్ కానివ్వండి, హ్యూమర్ కానివ్వండి, యాక్షన్ కానివ్వండి, స్మాల్ వేస్ ఇన్ విచ్ షీ విల్ డూ దట్ డీటెయిలింగ్ ఈజ్ రియలీ గుడ్. అండ్ సాటిస్ఫై అవ్వదు యాక్టర్గా, వస్తుంది నేను ఓకే చెప్పాను అనుకో, వస్తుంది చూస్తుంది టేకు, నో నందు విల్ డూ 1 more అంటది. సో ఓకే ఫైన్, డూ ఇట్, బికాస్ యాక్టర్ వాంట్స్ టు గివ్ యూ సమ్ మోర్, లెట్స్ డూ ఇట్, అండ్ దెన్ షీల్ బ్రింగ్ 1 more థింగ్ టు ఇట్. సో దట్ హంగర్ ఇస్ ఉంటుంది చూడు, అది ఇప్పటికి కూడా అంత ఆకలి ఉందంటే దట్స్ సంథింగ్ ఎల్స్. అంటే వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ ఇస్ జబర్దస్త్ అప్పుడు మేబీ యూ విల్ హ్యావ్ టు ఇంకా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది, ఇప్పుడు షీ ఇస్ పికింగ్ అప్. షీ ఇస్ నౌ బిల్డింగ్ ఆన్ ఇట్. ఓకే, ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ అంటూ ఉండదు. ఇప్పుడు బేసిక్లీ షీ ఇస్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ ఆన్ ద ఫిల్మ్, ఓకే, అండ్ షీ న్యూ ద స్టోరీ యాజ్ మచ్ as we knew it. సో ఆమెకు ఇన్పుట్స్ ఇవ్వడం కంటే కూడా నేను చాలా తక్కువ, మా 1 more అంట, వై వాట్ హ్యాపెండ్ అంటే నేను వెళ్ళి చెప్తా చిన్న రీజన్ అంతే. I don't have to so much explain to her what to do. She knows. She's on point, and this is something she's lived with for a year. So this was a different way, because ఇంతకు ముందు సినిమాల్లో తన పార్టిసిపేషన్ ఒక లెవెల్ వరకు ఉంటుంది, ఇందులో షీఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎవ్రీ సింగిల్ ఆస్పెక్ట్ ఆఫ్ ద ఫిల్మ్. సో షీ వాస్ వెరీ మచ్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. ఇట్ వాస్ ఆల్మోస్ట్ లైక్ హౌ ఐ వాస్ వర్కింగ్ విత్ నాని ఫర్ అలా మొదలైంది, because Nani was the only person who knew the whole story. So I had to explain very little bit to him. Right. So this also Sam was, she's part of that making team of Ma Inti Bangaram. Super. Finally. Yeah. Ma Inti Bangaram తీసేటప్పుడు ఆ ఇంటెంట్ ఏంటి? To showcase Sam in the most loved format, in all her glory. In all her glory, to showcase it with one story with a heart. Ippudu I keep saying it's basically Kill Bill meets Kalsundamra, and the template is basically a Basha template, a person with a past, a template that always works. So ఇప్పుడు ఈ template ni koncham tweak chesthe oka ammayini pedthe emem maarutundi, and in that what is the soul we bringing, what is the vulnerability we bring, what is the connect we bring, what is the question we are asking, what are the images that we try to live up to in society. సొసైటీలో ఒక ఐడియల్ అమ్మాయి అంటే ఇలా ఉండాలి, ఒక ఐడియల్ అబ్బాయి అంటే ఇలా ఉండాలి, ఒక తండ్రి అంటే ఇలా ఉండాలి, తల్లి అంటే ఇలా, 100 స్టాండర్డ్స్ ఉన్నాయి మనకు.
జీవితాంతం మనం ఆ స్టాండర్డ్స్కి రీచ్ అవ్వడానికి చస్తూ ఉంటాం మనమేంటి బాస్, మనమెవరం, మనమేం కావాలి, మనలాగా ఎవరికి నచ్చమో మనం, ఓకే కాదా నేను ఇలాగా, అలా అవుతేనే మీరు నన్ను నచ్చుతానా, ఈజ్ అ పర్పెచువల్ క్వశ్చన్ దట్ పీపుల్ హ్యావ్, అండ్ దట్ ఈస్ యువర్ కనెక్ట్ టు ద ఫిల్మ్. సో ఇదంతా, ఈ సోల్ అంతా పెట్టుకొని నేను పర్సనల్గా I told Sam this. I said, I am watching this like somebody who loves to see Sam. And I want to see her in all her glory. So that's how I've seen this film. Beautiful. I hope people experience the same on June 19th. Nandi garu, it's been a pleasure. Ante time avutundi kabatti aaptuna gaani I would have loved to talk more. We'll catch up after the release. Thank you so much. All the very best. Thank you, Ram. Thank you so much. Fun conversation. We could have gone on for another hour. I know. It's only leak out.